గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. అన్ని పత్రికలు కూడా ప్రధాన శీర్షికన నిన్న సీఎం కేసీఆర్ శాసనసభలో ఈ ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించినటువంటి వార్తని తీసుకున్నాయి. నిన్న ఆయన ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మొత్తం అటు ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, కృష్ణా, గోదావరి నదులు వాటి ఉపనదులపై ఎన్ని బ్యారేజీలు కట్టారు, 450 బ్యారేజీలు కట్టారు, దానివల్ల రాష్ట్రానికి ఎట్లా నష్టం జరుగుతుంది, తర్వాత గత పాలకులు తెలంగాణలో ప్రాజెక్టుల పేరిట ప్రాజెక్టు నిర్మించడంలో ఎట్లాంటి నిర్లక్ష్యం చేశారు, దానివల్ల తెలంగాణకి ఎట్లాంటి అన్యాయం చేశారనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దానికి సంబంధించినటువంటి కథనాలు అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఇక రెండో వారు చూసినట్టయితే నిన్న చిన్నకారు సన్నకారు రైతుల కోసం వాళ్ళ రైతు రుణ విముక్తి కోసం తీసుకున్నటువంటి డెట్ రిలీఫ్ కమిషన్ బిల్లుని అటు శాసనసభ, శాసనమండలి రెండు చోట్ల కూడా ఆమోదం పొందింది. ఇది ప్రధానమైనటువంటి వార్తలు. ఈ అంశాలపై చర్చించేందుకు మన స్టూడియోలో సీనియర్ నాయకులు తెలంగాణ బచావ్ మిషన్ నుంచి నాగం జనార్దన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. తర్వాత వరంగల్ స్టూడియో నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ చీఫ్ విప్ గంట వెంకటరమణరెడ్డి గారు ఉన్నారు. నాగం గారు, చాలా ఈ ప్రాజెక్టుల రీడిజైన్పై చాలా అనుమానాలు మీరు వ్యక్తం చేశారు, మీరు అందులో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నిన్న సీఎం కేసీఆర్ మొత్తం ఎందుకు రీడిజైన్ చేయాలనుకుంటున్నారు, రీడిజైన్ చేయడం వల్ల లాభం ఏంటి, చేయకపోతే గత ప్లాన్ని కంటిన్యూ చేస్తే ఎట్లాంటి నష్టం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికైనా మీ అనుమానాలు తీరే? ఇప్పుడు ఒకటండి, నేను మొట్టమొదటి ఒక మాట చెప్తున్నాను. ప్రభుత్వం ప్రాధాన్యత రీడిజైనింగ్ పెట్టుకున్నట్టు. నేనేమంటుంటే ప్రభుత్వ ప్రాధాన్యత ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మొత్తం టోటల్గా మా దగ్గర ఉన్నటువంటి మొత్తం ఈ ఆన్గోయింగ్ స్కీమ్స్ విషయంలో ఒకటే, నేను ఇది ప్రభుత్వం ఇచ్చింది, నేను కాదు చెప్పేది, ప్రభుత్వం ఇచ్చిందే. దీంట్లో 33 ప్రాజెక్టులు చేపట్టింది గత ప్రభుత్వాలు. అది తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ కానీ. దాదాపుగా 80% నుండి 90-95% వరకు పనులు పూర్తయినాయి, ఎక్సెప్ట్ ప్రాణహిత చేవెళ్ళ. ఇప్పుడు 68,000 కోట్లతోటి తెలంగాణలో ఈ ప్రాజెక్టులు చేపడితే ఇంతవరకు దాదాపుగా అంటే ఇంకా కావాల్సింది దానికోసం కంప్లీట్ కావడానికి 38,000 కోట్లు కావాలని చెప్పని వీళ్ళే చెప్తున్నారు, ఈ లెక్కలు చెప్తున్నాయి. ఇప్పుడు దీంట్లో 28,000 కోట్లు ఒక్క దీనికే ఉన్నాయి, ఏది ప్రాణహిత చెవులకి. అంటే అవి బోన్ ఇంకొక కేవలం 10,000 కోట్లు పెడితే అన్ని ప్రాజెక్టులు పూర్తి అయిపోతాయి కదా. ఇలా అన్ని ప్రాజెక్టులు పూర్తి అయితే మీకు ఒక 25-30 లక్షల ఎకరాలు సాగులకు తీసుకొస్తుంది కదా. పాలమూరు ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా. నేను చెప్పది కొద్ది నన్ను అంటే ఆన్ గోయింగ్ స్కీమ్స్కు ప్రాధాన్యత ఇచ్చి అవి కంప్లీట్ చేయించండి. ఇప్పుడు నిన్న మాట్లాడుతుంటే నాకు సిగ్గేసింది అసలుకు. ఆయన మాట్లాడుతున్నాడు ప్రతిదీ ఏదో ఇంకా దానికి ఏదో అడ్డంకులు ఉందని. ఇవాళ మనం తెలంగాణ వచ్చి ఈయన టర్మ్ 5 ఏళ్ళు అంటే 60 నెలలు అయితే 22 నెలలు అయిపోయింది. 22 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఈ అయితే ప్రాజెక్ట్స్ 94%, 93%, ఓవర్ 90% అయిన ప్రాజెక్టు కూడా 22 నెలల్లో పూర్తి కాలేదంటే నేను 30 నెలల్లో మొత్తం ఇక కంప్లీట్గా నేను 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా, మొత్తం సస్యామలం చేస్తానని ఆయన మాట్లాడడం ఎంతకాడికి సమంజసం ఒకటి. రెండవది, ఈయన ఇప్పుడు ఏదైతే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆదిలాబాద్ జిల్లా చాలా ప్రేమ చూపిస్తున్నాడు. మొత్తము రిజర్వాయర్లు అయినాయి, దానికి కాలువలు తోడడానికి కూడా చేత కాలేదు 22 నెలలు. ఆయకట్ డెవలప్ చేయడానికి చేత కాలేదు. మన మహబూబ్నగర్ జిల్లాలో నేను మీకు మొట్టమొదటి చెప్పుకుంటూ వస్తున్నాను, 1000 కోట్లు ఇవ్వండి, 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వండి అని. దాని మీద అసలు శ్రద్ధ లేదు. పావురాల గూళ్ళు పెట్టినాయి, తేనె తెట్టెలు పెట్టినాయి ప్రాజెక్ట్ లోపల. మేము పోయి అక్కడ ధర్నాలు చేస్తే కానీ పని ప్రారంభం కాలేదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఈ 2 ఏళ్ళకెళ్ళి ఎందుకోసం ఆగిందంటే ప్రభుత్వ నిర్ణయంలో అలసత్వంతో ఆన్ గోయింగ్ స్కీమ్స్ అన్ని పనులు ఆగినాయి. ఎందుకు ఆగినాయి అంటే ఒక జీవో 146 అనేది ఇచ్చినారు. ఎప్పుడు 8 అక్టోబర్కి ఇచ్చిండ్రు 2015లో. అది ఎప్పుడు ఏప్రిల్లో స్టార్ట్ చేసిండ్రు దాన్ని ప్రాసెస్. ఒక అనంతరాములు గారి కమిటీ వేసి దానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి దానికి మొత్తం చేసి మళ్ళీ అది వాళ్ళు ఏమిటంటే అది వచ్చినాక మాకు డబ్బు వస్తుంది మెన్ అండ్ మెటీరియల్కు, ఆ డబ్బు గుంజుకుందామని కాంట్రాక్టర్లు ఎవరు పని చేయకుండా ఆపిపెట్టిండు. ఇదానే ప్రభుత్వం నడిపించే విధానమా ఇది? దానికి సంబంధించిన సీఎం స్పష్టంగా చెప్పారు ఎందుకు ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కూడా ఎందుకు ఆపాల్సి చెప్పారు. మీరు ఇక్కడనే పొరపాటు చేస్తున్నాడు ఆయన. ఈ 33 ప్రాజెక్టుల నీవు రీడిజైన్ చేసేటి 2 ప్రాజెక్టులు. ఒకటి ప్రాణహిత చేవెళ్ళ అకార్డింగ్ టు హిమ్, ఒకటి దుమ్ముగూడెం. ఇవి తప్పిస్తే మిగిలిన దాంట్లో ఏం రీడిజైన్ చేసేది ఏంటి? ఒక కలవకుర్తికి దురదృష్టవశాత్తు ఈనాడున్న మంత్రి, మహబూబ్నగర్ జిల్లా మంత్రి ఒక ఆయన, ఆనాడు కొల్లాపూర్ శాసనసభ్యునిగా ఆ రోజు దాంట్లో ఏదైతే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు 14 టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టాలని దాంట్లో టెండర్లో పెడితే వాటిని కాకుండా చేసి పారేసిండ్రు.
ఇంతవరకు మేము ప్రభుత్వం వచ్చిన 10 సార్లు లెటర్లు రాసినాం, అయ్యా వెంటనే చేపట్టండి, మీరు ఈ ప్రాజెక్టు పూర్తి అయినా నీళ్ళు ఇయ్యలేమని చెప్పని. దానికంటే ఈయనకు రీడిజైనింగ్ అది కనిపిస్తలేదా? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లా ఇది లేనిది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లేనిది 22 నెలలకి కనిపించలేదా? నిన్న చెప్తున్నాడు నేను సర్వే చేపిస్తున్నాని. అరే ఎన్ రూట్లో నీ కాలువలు మెయిన్ కెనాల్ కింద ఎన్ రూట్లో చేసుకుంటూ పోవాలి. ఆనాడు ఇదే ఎమ్మెల్యే ఉండి ఈరోజు మంత్రిగా ఉన్న ఆయన కృష్ణారావు గారు ఆ రోజు మొత్తం సామర్థ్యాన్ని కుదించేసిండు. కాకు తప్పుపట్టింది, 500-600 కోట్ల రూపాయలు రికవర్ చేయమని చెప్పి రాసింది రిపోర్ట్లో. నేను పిఎస్సి చైర్మన్గా ఇవన్నీ కూడా కాకు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఒక్కటి, ఈ ప్రభుత్వం మొట్టమొదటి ప్రయారిటీ ఆన్గోయింగ్ స్కీమ్స్ను కంప్లీట్ చేయమనండి. ఇప్పుడు మా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ గుడ్, ఇప్పుడు 29,000 కోట్లకు పిలిచిన టెండర్లు, దాదాపు 30,000 కోట్లను. ఇంకా ఒక లిఫ్ట్ ఉంది, ఇంకా 2-3 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇప్పుడు అవి ఓన్లీ ఆడికే రిజర్వాయర్ల కాడికే నీళ్లు పోతున్నాయి ఈ డబ్బుతోటి. ఇప్పుడు మళ్ళీ దానికి మెయిన్ కెనాల్స్ పోవాలి, డిస్ట్రిబ్యూటరీస్ పోవాలి, ఫీల్డ్ ఛానల్స్ పోవాలి, ఫీడర్ ఛానల్స్ పోవాలి, మొత్తం సిడి అండ్ సిఎం వర్క్స్ కావాలి సార్. అవన్నీ ఐటాలకు దాదాపుగా ఇంకొక అంటే 25-30 వేల కోట్లు, అంటే 60,000 కోట్ల ఖర్చు అవుతుంది. 30 నెలల్లో కంప్లీట్ చేయాలంటే అంటే నెలకు 2,000 కోట్లు ఒక్క పాలమూరు రంగారెడ్డి మీద ఖర్చు పెడితేనే అదేమన్నా చెప్పిన మాట ప్రకారంగా తొందరగా పూర్తయిపోతుంది. అందుకోసం ఈరోజు మేము ఒకటి ఏం కోరుకుంటున్నామంటే, ఈ ప్రభుత్వాన్ని నీవు చెయ్యి ప్రాజెక్టులు, మేము వద్దంటలేము. ఇవాళ మనకున్న హక్కును కాపాడు తొలుత. మనకు ఏదైతే ఈరోజు కృష్ణానది మీద ఇప్పుడు అక్కడ మహారాష్ట్ర ఇడిచిపెట్టి కర్ణాటక ఇట్లా విపరీతంగా బ్యారేజ్ పేరు మీద నీటినన్నింటిని ఎక్కడెక్కడ ఆపుకుంటున్నారు. అవి నిన్న మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో సీఎం చూపించారు కర్ణాటక ఎన్ని కట్టిండు. మేము పోయి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసి మా కళ్ళతో చూసి వచ్చినాం. పోయి రాష్ట్ర ప్రజలకు మా కళ్ళతో చూసి వచ్చినాం. మహబూబ్నగర్ జిల్లా ఒక్కటి నేను చెప్పేది అంటే, ముఖ్యమంత్రి గారికి ఒకటి మనవి చేస్తున్నా. మహబూబ్నగర్ జిల్లాలో ఆ రోజు బూర్గుల రామకిషన్రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పర్ కృష్ణ ఈ రాయచూరులో గుల్బర్గా లోపల తంగిడి దగ్గర భీమా ప్రాజెక్టులు కట్టాలని కాంటెంప్లేట్ చేసిన ప్రాజెక్టులు, ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకున్న ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినందుకు తీవ్రంగా నష్టపోయి మాకు గ్రావిటీ మీద నీళ్లు రాకుండా వాటిని కనీసం ఉమ్మడి అంటే రాష్ట్రాల ప్రాజెక్టులన్నా ఆ రోజు ఒక డెసిషన్ రాసుకొని ఉంటే విభజన చట్టంలో అయ్యాల మాకు ఇప్పుడు గతి పట్టేది కాదు. ఇప్పుడు మళ్ళీ తీసుకుపోయి దాన్ని డిండి నీళ్లు మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేస్తుండు. దీన్ని మాత్రం అడ్డుకుంటాం. రైట్ సార్, మళ్ళీ వస్తుంది చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు వచ్చారు. రైట్, గంటా వెంకటరమణరెడ్డి గారు, నిన్న కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో లేదు, మీరు బహిష్కరించారు. ఎందుకు బైకాట్ చేశారు? ఎవరి క్షేమం కోసం బైకాట్ చేశారు? మీరు నేనేమని మిమ్మల్ని అన్నారా? మీరు ఎందుకు చర్చలో పాల్గొనాల్సింది పోయి, మీ అనుమానాలు అడగాల్సింది పోయి మీరు ఎందుకు బైకాట్ చేశారని చెప్పి నేను సీఎం అన్నారు. మీకున్న క్లారిటీ ఎందుకు బైకాట్ చేశారు కాంగ్రెస్ పార్టీకి? వాటర్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని చెప్పినప్పుడు శాసనసభ శాసన మండలి రైట్. వెంకటరామరెడ్డి గారు కొద్దిగా టెక్నికల్గా ప్రాబ్లం ఉంటుంది, ఆడియో వస్తలేదు. ముందుగా భానుప్రసాద్ గారు, నాగం గారు చెప్పారు. సరే, ముందు ఆన్గోయింగ్ ప్రాజెక్టులని మీరు కంప్లీట్ చేయకుండా కేవలం ఒకటో 2 ప్రాజెక్టులు తుమ్మిడెట్టి తర్వాత దుమ్ముగూడెం ఇట్లాంటి 2-3 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇష్యూని పెట్టుకొని మొత్తం అన్నింటినీ ఆలస్యం చేస్తున్నారు, జాప్యం చేస్తున్నారు అని చెప్పి నాగం గారు అంటున్నారు. కేవలం తుమ్మిడిటో లేకపోతే కాళేశ్వరంకు సంబంధించినటువంటిది కాకుండా మొత్తం సమగ్రంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటర్ ప్లాన్ని ప్రజల ముందు పెట్టడం జరిగింది. అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ ద్వారా ప్రజల ముందుకు ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకుపోవడం జరిగింది. ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఒక పారదర్శకంగా ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది, ఒక ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఒక జల విధానం కానివ్వండి, ఒక ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి, ఈ విధంగా ప్రతి ఒక రాష్ట్రానికి ఒక పాలసీ ఉండాలి, ఆ పాలసీ ప్రకారంగా పోవాలి అనేటువంటి ఉద్దేశంతో, ఆ దృక్పథంతో ఈరోజు ఒక పాలసీని మనం ఏ రకంగా యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, వాటర్ ఇక్కడ మనం కృష్ణాలో ఎక్కడ వాటర్ యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, గోదావరిలో ఎక్కడ వాటర్ యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు 152 మీటర్స్ నుంచి 148 తగ్గించారు అనేటువంటి ఒకే పదం తప్పితే ఇక మిగిలినటువంటి పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైనటువంటి స్టడీ చేయకుండా ఊరికనే మాట్లాడేటువంటి పరిస్థితి కాకుండా ప్రజలకు కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ యొక్క అవగాహన ఎంతవరకు ఉంది అనేటువంటిది కూడా ప్రజల్లోకి పోయేవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజెంటేషన్లో క్లియర్గా ఏది కృష్ణా బేసిన్లోకి వస్తుంది, ఏది గోదావరి బేసిన్లోకి వస్తుంది అనేటువంటిది కూడా ఒక క్లియర్ కట్ ఇది ఇవ్వటం. తర్వాత గోదావరిలో మనం ఎక్కడెక్కడ వాటర్ ట్యాప్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
ఎక్కడెక్కడ నుంచి మళ్ళీ గతంలో ఉన్నటువంటి డిజైన్స్లో ఈరోజు రీడిజైన్ అనేటువంటిది అదేదో పెద్ద ఒక గందరగోళంగా దాని ఏదో పెద్ద తప్పుగా ఈ పార్టీ చేస్తున్నటువంటి ఇదిగా చూపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి నాయకులకి ఈరోజు రీడిజైనింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రాణహిత చేవెళ్ళ అనేటువంటి ప్రాజెక్టు మొదలుపెట్టి కేవలం 5 టీఎంసీలకు సంబంధించినటువంటి రిజర్వాయర్ కట్టి దాని ద్వారా మొత్తం చేవెళ్ళ వరకు మనం లిఫ్ట్ చేసి 5 టీఎంసీలు అక్కడ ఒకటి మధ్యలో ఒక 10 టీఎంసీలతోని మొత్తం 15 టీఎంసీలతో ఈరోజు టోటల్గా వాటర్ని తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అనేటువంటిది ఈరోజు కాదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాణహిత చేవెళ్ళ డిజైన్లో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయని చెప్పి నేనేదో ఊరికి ఎక్కడో ప్రైవేట్గా కాదు కౌన్సిల్లోనే మాట్లాడాను. టెక్నికల్గా దీంట్లో ల్యాప్సెస్ ఉన్నాయి అని చెప్పి ఆ రోజే మాట్లాడాను. ఫైనాన్షియల్ అంశాల్లోకి నేను పోలేదు కానీ బట్ టెక్నికల్గా దీంట్లో ల్యాప్సెస్ ఉన్నాయని ఆ రోజే మాట్లాడాను. డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే వాటిని రీడిజైన్లో భాగంగా ఈరోజు ఆ టెక్నికాలిటీస్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని రీడిజైన్ చేశారు. అదే విషయాన్ని ప్రజల్లోకి చెప్పడం జరిగింది. ఇది ఒకటే ప్రాజెక్ట్ కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఎక్కడ మనకు వాటర్ ఫ్లో ఎంత ఉంది, ఎక్కడ వాటర్ ఫ్లో ఈరోజు మనకి అవకాశం ఉంది, మనం ట్యాప్ చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు మన ఎండ్ పాయింట్ నుంచి వాటర్ శ్రీశైలం నుంచి ఎంత వాటర్ పోతున్నది, ప్రణహిత దగ్గర ఎంత పోతుంది, పెనుగంగ దగ్గర ఎంత వస్తున్నది, వాటర్ ఫ్లోస్ ఎవ్రీ ఇయర్ ఎట్లా ఉన్నాయి, దాని నుంచి మన సముద్రానికి ఎన్ని నీళ్ళు పోతున్నాయి అనేటువంటి విషయం కూడా స్పష్టంగా ప్రజలకు చూపెట్టడం జరిగింది. అట్లే కాదు, ఈరోజు డెఫినెట్గా ప్రియారిటీ ప్రాజెక్ట్స్ ఏవైతే అలా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిలో కూడా చిన్న మార్పులు కొన్నిట్లో మాత్రమే, అన్నిట్లో కాదు కొన్నిట్లో మాత్రమే మార్పులు చేసినటువంటిది వాటిని కూడా చూపెట్టడం జరిగింది. మిగిలిన వాటిని ఏవైతే ఉన్నాయో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ని ఫస్ట్ ప్రియారిటీగా తీసుకుని కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మొన్న జరిగినటువంటి ఇరిగేషన్ మీద జరిగినటువంటి చర్చలో హరీష్ రావు గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, అందరూ చెప్పారు. దానికి 2000 కోట్లు 1000 కోట్లు అని మీరు అంటున్నారు కానీ 1000 కోట్లు కాదు, 2000 కోట్లు అయినా కూడా మేము అది ప్రియారిటీ ఇదిలో తీసుకుని మేము కంప్లీట్ చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అనేటువంటి దాంట్లో ఎటువంటి మీమాంస అవసరం లేదు. అది కాకుండా ఒక ప్లానింగ్ ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి విధంగా ఏదో ప్రాజెక్ట్ మనం డిజైన్ చేసుకుని దాన్ని ఇది అనేటువంటిది కాకుండా 25,000 కోట్లు బడ్జెట్ అలాట్ చేస్తాము అనేటువంటిది కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ దాన్ని అలొకేట్ కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఒక ప్లాన్తో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో డెఫినెట్గా మనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు దాన్ని చేసిందనేటువంటిది మాత్రం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేను ఎంతోమంది ప్రజలతో మాట్లాడితే కూడా ఎవరు కూడా ఇప్పుడు నేను కేబీఆర్ పార్క్లో వాకింగ్ పోయేస్తున్నాను, చాలామంది పదుల సంఖ్యలో ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా ఎవరు కూడా దాన్ని అప్రిషియేట్ చేసేటువంటి పరిస్థితి కనబడట్లేదు. మేధావులు అనుకునేటువంటి ఎవరు కూడా దాన్ని అప్రిషియేట్ చేసేటువంటి పరిస్థితి కనబడటం లేదు ఈరోజు. రైట్ సార్. ఒకటి, ఈ గోదావరి నదిపై కడుతున్నటువంటి తుమ్మిడిహెట్టి బ్యారేజ్ సంబంధించి 150 to 148 మీద బాగా చర్చ జరిగింది. సో 148కే ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఒకవేళ 152 పోతే ఏం నష్టం జరుగుతుంది, అది ఎట్లా ఆగిపోతుందనే విషయం కేసీఆర్ గారు చెప్పారు. ఇప్పటికైనా మీ డౌట్ తీరిందా? ప్రజలందరికీ అనుమానం తీరినట్టు? ఏం అనుమానం తీరలే. ఇప్పుడు వీళ్ళు సరెండర్ అయిపోయినారు. ఎవరు సరెండర్ అయ్యారు? కేసీఆర్. ఎందుకంటే స్పష్టంగా చెప్తున్నాను, సెంట్రల్ వాటర్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటర్ రిసోర్స్ అంటే మినిస్ట్రీ, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ పూనా వాళ్ళు స్టడీ చేసినారు. ఎక్కడ? తమిడిహట్టి దగ్గర ఏదైతే అంటే వారద వెన్గంగా రెండు వచ్చి కలిసే దగ్గర ఆనకట్టు కలిసేందుకు కూడా అలైన్మెంట్ కూడా చేసినారు. అక్కడ డ్రిల్లింగ్స్ కూడా బోర్వెన్షన్స్ కూడా డ్రిల్ చేసినాయి, అవన్నీ అయినాయి. దాని తర్వాత స్టడీస్ చేసి అవి టోటల్గా రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిండ్రు. ఎన్నడు పంపించారు? ఆగస్ట్ 2014లో వచ్చింది. ఆగస్ట్ 2014లో. దాని విషయం మళ్ళీ ఎందుకు నిన్న ప్రజెంటేషన్లు ఇయ్యడు? ఎందుకు ఒక అఖిలపక్షాన్ని పిలిచి అయ్యా ఇది పరిస్థితులు, ఇది మహారాష్ట్రకు పోతున్నాం, అఖిలపక్షం తీసుకొని పోయి లేకపోతే కేంద్రం దగ్గరికి పోయి ఇవి మాకు 152 అయితే మన పంప్స్ పనిచేస్తాయండి, లేకపోతే నీకు ఏదైతే హెడ్ కావాలనో దానికి పంపుకు హెడ్ కావాలనో ఆ హెడ్ అంతా లేకపోతే పంపులు అంతా గాలి బట్టి అవి పంపులు పనిచేయకుండా పోతాయి, అందుకోసము 150 లెవెల్ పెట్టాలని చెప్పని ఆ రోజు అడిగినరు. దాంట్లో అదేం లేదు, స్టడీస్ చేసి టెక్నికల్ స్టడీస్ ఈవెన్ 16 ఆగస్టు 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టులో ఈ ప్రభుత్వం కూడా విద్యాసాగర్ రావు గారు అడ్వైజర్ గారు అంటే పోయినరు, ఆ మీటింగ్ అటెండ్ చేసిండ్రు. ఇరు రాష్ట్రాల ప్రతినిధులు కూడా 154 అంటే కాదు 152కే కరెక్ట్ ఉంటుందని చెప్పని ఇద్దరు చీఫ్ ఇంజనీర్ల సంతకాలు పెట్టుకొని దాన్ని గవర్నమెంట్కి, మహారాష్ట్ర గవర్నమెంట్కి రెఫర్ చేయాల్సిన అవసరం లేకుండే, స్టాండింగ్ కమిటీకి రెఫర్ చేస్తే సరిపోయేది. ఈ మన ప్రభుత్వం చేసిన పొరపాటు ఏంటంటే అది మహారాష్ట్ర గవర్నమెంట్కి రెఫర్ చేసిండు. అక్కడున్న ముఖ్యమంత్రి గారు ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసము ఆయన ఏం చెప్పినాడు అప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో 1 ఎకరా భూమి మునుగని అని అన్నాడు. 1852 ఎకరాలు మునుగుతే వచ్చే నష్టమేముందండి దాంట్లో? భారతదేశంలో భారతీయులమే కదా. ఓకే, నో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది తెలంగాణ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా.
మళ్ళీ అటువంటిప్పుడు ఆ రాష్ట్రాన్ని ఒప్పించినందుకు కేంద్రం దగ్గర పోయి కూర్చోవాలా? అది కానీ ఇది అంటే దీనికోసం మన రాష్ట్ర ప్రయోజనాలను పరంగా పెట్టడం రైట్. ఒక్క నిమిషం మీరు ఎక్కడ 152కి సరిపోయేటువంటి వాటర్ అవైలబిలిటీ అక్కడ లేదు అనేటువంటి విషయం కూడా మనం ఎక్కడైతే ప్రాణహిత ప్రాజెక్ట్ని మనం ప్రపోజ్ చేసినామో అక్కడ 152కి సంబంధించినంత వరకు కట్టడం వల్ల లాభం లేదు, 152కి సంబంధించినటువంటి వాటర్ అవైలబిలిటీ అక్కడ లేదని కూడా అదే సిడబ్ల్యూసీ చెప్పింది. సిడబ్ల్యూసీఏ చెప్పింది, నిన్న అది ప్రజెంట్ చేశారు సీఎం గారు. ఇప్పుడు నిన్న సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి రిపోర్టుని నిన్న ప్రజెంట్ చేశారు. సిడబ్ల్యూసీ అక్కడ అంత వాటర్ అవైలబిలిటీ లేదని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఈరోజు మనం కేవలం రాజకీయ కోణంలోనే మనం మాట్లాడదామని అనుకుంటే రాజకీయ కోణంలో చాలా మాట్లాడచ్చు. మీరు ఈరోజు దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే ఈరోజు అలాంటి కొత్త తరం నాయకులు ఎవరైనా మాట్లాడవచ్చు, కానీ 35 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి మీరు ఆ రోజు ఎందుకు కట్టలేదు, ఎందుకు మహారాష్ట్రను ఒప్పించలేదు, ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేదు అనేటువంటి ప్రశ్నలు డెఫినెట్గా వస్తాయి. మీరు 35 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి మీరు ఈరోజు ఇదెందుకు చేయలేదు, అదెందుకు చేయలేదు అని అడిగినప్పుడు ఈరోజు నెక్స్ట్ తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా దగ్గర నుంచి డెఫినెట్గా ఆ క్వశ్చన్స్ వస్తాయి. ఎవరైనా కానివ్వండి, ఆనాడు ఉన్నటువంటి నాయకులు ఎందుకు చేయలేకపోయారు అనేటువంటి ప్రశ్న డెఫినెట్గా ఉద్భవిస్తుంది, దానికి జవాబు చెప్పాల్సి వస్తుంది. రైట్ నాగం గారు. ఇప్పుడు మేము ప్రాణాయిత చేవేల కోసం పట్టుబట్టింది మేమండి ఆ రోజు తెలుగుదేశంలో ఉండి మొత్తం. అంటే ఈవెన్ ఆ రోజు దేవేంద్ర గారి నాయకత్వం లోపల అక్కడ నుండి ఇక్కడ దగ్గర పాపం ఏదైనా ఉండని. ఇప్పుడు దానికి మేము పట్టుబట్టి అది అన్నప్పుడు మేము ఏం దానికోసం చేయలేదండి. అన్ని ప్రాజెక్టుల మీద మీరు చూసిలేరా, 5 సంవత్సరాలు ప్రాజెక్టులు జరుగుతున్న అవకతవకల మీద పోరాటింది నాగం జనార్దన్ రెడ్డి కాదా? మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియదు అది. ఇప్పుడు నేను ఒకటంటున్నాను, ఎక్కడ తప్పు జరిగినా అది కరెక్టే అంటే మనం దాన్ని అడ్డుకోవాల్సిందే. దీంట్లో మీరు డిజైన్ మార్పులను నేను ఎప్పుడు కూడా అది చేస్తలేను. డిజైన్ మార్పులు ఇవాళ ఫస్ట్ టైం జరుగుతలేవు రాష్ట్రంలో. డిజైన్ మార్పులు అనేది ఎప్పుడైనా కూడా అంటే అవసరం ఉంటే డిజైన్స్ మార్చుకుంటారు, దాంట్లో అదేం లేదు. కానీ ఇక్కడ 152 దగ్గర లభ్యత ఉందని మొన్న 2014 ఆగస్టులో రిపోర్ట్ ఇచ్చినాక మీరు అంటే 160 టీఎంసీ ఈజీగా అక్కడికి వెళ్ళి డ్రా చేయొచ్చు అని చెప్పి ఇచ్చిన తర్వాత ఇవాళ మనము ఇప్పుడు ఇంకొకటి దీంట్లో భాను ప్రసాద్ గారు, మనము అప్పుడు ఉన్న అగ్రిమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి చేసుకున్నది ఓన్లీ ఆన్ ది ప్రాణహిత రివర్ మీద అగ్రిమెంట్. మీరు చూడండి, నా దగ్గర ఉన్నాయి, కావాలంటే ఇస్తాను. ఓన్లీ ప్రాణహిత. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిందంటే ఇప్పుడన్నా ఈ రోజు పోయిన ముఖ్యమంత్రి పోయి ఏం చేసిందంటే గోదావరి మీద అగ్రిమెంట్ చేసుకొచ్చుకున్నాడు. అంటే ఒక ప్రాణహిత అంటే రివర్ పోయి ఆ రోజు కట్టదలుచుకున్నది ప్రాణహిత ఒకటే కాబట్టి ప్రాణహిత గురించి మాట్లాడు. ఈ రోజు 5 బ్యారేజ్ మనం కట్టదలుచుకుంటాం కాబట్టి 5 బ్యారేజ్ గురించి మాట్లాడవచ్చు. 5 మన లేవు, వాళ్ళ ఉన్నాయండి. ఎవరి ఉన్నాయి? మహారాష్ట్ర ఉన్నాయి, ఉమ్మడి కొంతవరకు వాళ్ళది కాదు. వాళ్ళు మనం కొన్ని షేర్ చేసుకునేవి వాళ్ళకు కూడా వస్తుంది కదా. 3 బ్యారేజ్లు ఉన్నాయి, 2 కలిపిన 2 వాళ్ళకే, వాళ్ళకి కాదు. ఇప్పుడు అన్నారం మనదే కదా, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, మేడిగడ్డతో అవసరం ఉండకపోయేది కదా. 152 లెవెల్లో మనం అక్కడ కట్టుకుంటే అది మీరు మళ్ళీ వెంకటరమణారెడ్డి గారు మేడిగడ్డ దగ్గర ఎంత వాటర్ అవైలబిలిటీ ఉంది, ఇక్కడ రిక్వైర్డ్ వాటర్ వెంకటరమణారెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పాల్గొనలేకపోయింది, చూడలేకపోయింది? అది నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయంలో వారు కొత్త సాంప్రదాయాలను మొదలుపెట్టారు. ఇది నిజంగా ఈ విషయాలన్నీ కూడా చెప్పాలనుకుంటే ఆ శాసన మండలి సభ్యులను కూడా ఆహ్వానించాల్సి ఉంటే, శాసనసభ్యులను అన్ని రాజకీయ పార్టీలను కూడా పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీ కమిటీ హాల్లోనో లేకపోతే ఇంకెక్కడైనా వేరే ప్లేస్లో పెట్టాల్సి ఉంటుంది. కానీ కొత్తగా ఇది ఏ రాష్ట్రంలో ఏ సాంప్రదాయాలు లేనటువంటి సాంప్రదాయాన్ని మన ముఖ్యమంత్రి గారు చేపట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఇది కమిటీ హాల్లో చేస్తే మేము వస్తామని చెప్పినాం, కానీ వారు ఏకపక్షంగా శాసనసభలో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ రాలేదు. మరి నిన్న జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా కూడా వారు గత ప్రభుత్వాలలో ఏమీ జరగలేదు, ఇప్పుడు నేను వచ్చిన తర్వాతనే మొదలైన. నిజంగా అది చేయాలనుకుంటే 22 నెలలైంది వారు ముఖ్యమంత్రి అయ్యి. ఈ పని ఎప్పుడో 2 నెలలకు చేస్తుంటే బాగుండేది. ఇంత సమయం అయిపోయి 60 నెలల కాల వ్యవధి వాళ్ళకు పాలించేటువంటి అవకాశాన్ని ప్రజలు కల్పిస్తే ఇప్పుడు నేను బాగా చేస్తాను చూడండి అనేటువంటి చెప్పమాట. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో మాత్రం కొంత దాటవేసే ధోరణి, దాన్ని పక్కకు పెట్టించే ధోరణి చేశాడు. వరంగల్ జిల్లా విషయానికి వస్తే కాంతనపల్లి ప్రాజెక్టు కడితే ఇది అంతర్జాతీయ సమస్య, ఉమ్మడి రాష్ట్రాల సమస్య అవుతుంది, జల వివాదం అయిపోతుంది ఇక్కడ, కాబట్టి నేను దీన్ని వెనుకకు తీసుకుపోతాను. దానివల్ల పెద్దగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామాలు కొద్దిగా ల్యాండ్స్ ఏమైనా మునిగితే ఉండొచ్చు, కానీ
ఛత్తీస్గఢ్తో సమస్య ఏం లేదు. అంటే వారు ఎక్కడ కూడా వారి మాటను చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేసేది తప్ప మరి రీడిజైన్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించదు. కానీ అవసరం ఉన్నటువంటి దాన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమో నిర్లక్ష్యం చేస్తూ కొత్త ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడడాన్ని మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 30 నెలల కాలంలో నేను మొత్తం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తా, నీళ్లు తెస్తా అంటే అది సాధ్యం కానటువంటి పరిస్థితి. కేవలం ఈరోజు అన్ని అసత్యాలు ఇప్పుడైతే అన్ని జరిగిపోయిన ఒక కేజీ టు పీజీ తప్ప అన్ని చేస్తామని చెప్పినట్టుగానే ఈ ప్రాజెక్టుల విషయంలో కూడా ఉంటుందనే మాట. అది శాసనసభ్యులు ఎందుకు పెడతారు, బయట పెట్టాలి అని అంటే మరి అది శాసనసభ్యుల వాళ్ళని ఏమనుకోవాలా ఇంకేమన్నా అనుకోవాలా నాకైతే అర్థం అవ్వట్లేదు. శాసనసభ్యులకి నేను మీకు శాసనం చేసేటువంటి మీకు నేను అదే ప్రజెంటేషన్ ఇస్తాను అంటే లేదు మీరు శాసనసభలో పెట్టడానికి లేదు, బయట హాల్లో పెట్టండి, లేకపోతే ఆడేదైనా పబ్లిక్ గార్డెన్లో పెట్టండి, లేకపోతే ఇంకో దగ్గర పెట్టండి అంటే అది శాసన వ్యవస్థకు చూపెట్టినట్టుగా ఎట్లా అవుతుంది? శాసన వ్యవస్థ పర్మిషన్ తీసుకున్నట్టు ఎట్లా అవుతుంది? ఇక్కడ పెట్టడం అనేటువంటిది ఇక్కడ మెజారిటీ అభిప్రాయాలు బిల్లులు కూడా మరి తీసుకుపోయి మనం పబ్లిక్ గార్డెన్లో పెట్టవచ్చు కదా. లేకపోతే ఈరోజు కొన్ని మనం కన్వెన్షన్స్ గురించి మాట్లాడుతున్నారు, గతంలో లేదు కదా ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అని అంటే గతంలో ఇప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో నన్ను ఒక కమిటీకి హౌస్ కమిటీ చైర్మన్గా వేస్తే ఆ రోజు ఆ హౌస్ కమిటీ చైర్మన్గా నేను రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇచ్చినప్పుడు ఫొటోస్ పెట్టినా నేను అందులో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేటువంటి ఫొటోస్తో సహా ప్రజెంటేషన్ ఇస్తే నేను ఇంతవరకు ఎప్పుడు శాసనసభ ఇదిలో చరిత్రలో ఎప్పుడు కూడా ఒక కమిటీ రిపోర్ట్లో ఫోటోలు పెట్టినటువంటిది లేదు, మీరు ఈ ఫోటోలు తీసేసేయండి అన్నారు. నథింగ్ డూయింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, నేను ఈ ఫొటోస్ పెట్టాల్సిందే అని చెప్పిన. సో కన్వెన్షన్స్ మనకు ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీస్ వచ్చినప్పుడు ఆ టెక్నాలజీస్ని వాడుకోవాలి. కానీ మీరు ఇది పెట్టడానికి లేదు, మీరు ఎట్లా చేస్తారు, గతంలో ఎప్పుడు చేయలేదు కదంటే గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషనే లేదు. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వచ్చింది, ఈరోజు దాన్ని మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్లో. మేము మంత్రులుగా చాలా దాంట్లో నేను అసెంబ్లీలో చేయలేదు. నేను అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వచ్చి 10 ఏళ్ళు అయి ఉండొచ్చు, ఓ 10 years అయి ఉంటుంది, ఓ డికేడ్ ముందు వచ్చినట్టు, ఓ డికేడ్లో వచ్చినట్టున్నది. అంతకుముందు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది పెద్దగా 20 years ముందు చాలా తక్కువ మందికి అవైలబుల్ ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు సామాన్య మానవునికి కూడా ఒక కామన్ మ్యాన్ కూడా ఈరోజు చూసుకునేటువంటి పరిస్థితుల్లో వచ్చింది. టెక్నాలజీని వచ్చినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని వాడుకోవడం తప్పేముంది? అందరికీ పూర్తిగా అర్థమయ్యే విధంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మీకు అభ్యంతరం ఏంది అంటున్నారు భానుగారు, గంట గారు. ఇప్పుడు నేనేమంటున్నా, వారు కూడా శాసన మండలి సభ్యుడు, వాళ్ళు పోయి ఆడ గ్యాలరీ నుంచి చూడాల్సిన అవసరమే ఉంది. వాళ్ళని కూడా అవసరమైతే కమిటీ హాల్లో పెట్టేసి వారిని వీరిని ఇద్దరిని కలిపి ఇంకా అవసరమైతే కొన్ని రాజకీయ పార్టీలను కూడా ప్రముఖులను కూడా పిలిచి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇస్తానంటున్నారు. ఇస్తే తప్పేం లేదు, కానీ అసెంబ్లీలో పెట్టి కొత్త మరి శాసన మండలి సభ్యులను ఓ రకంగా అగౌరవపరిచినట్టు వారికి అవకాశం మీరు మిస్టేక్ అవుతున్నారు. శాసన మండలి సభ్యులు గ్యాలరీలో కూర్చొని చూడలేదు, శాసన మండలిలో ఒక స్క్రీన్ పెట్టారు. ఎట్లనైతే శాసనసభలో స్క్రీన్లు పెట్టారో శాసన మండలిలో కూడా ఒక స్క్రీన్ పెట్టారు, ఆ స్క్రీన్ లో చూసాం. శాసన మండలిలో కూడా ఒక స్క్రీన్ పెట్టారు, ఆ స్క్రీన్ లో మేము ప్రెజెంటేషన్ చూడటం జరిగింది, మేము గ్యాలరీలో నుంచి చూడలేదు, సౌజ్లో పాల్గొనలేదు అంతే. శాసన మండలిలో కూడా ఒక స్క్రీన్ పెట్టారు, ఆ స్క్రీన్ లో ఏమైనా మరి ఇప్పుడు కమిటీ హాల్ కూడా 200 మంది 300 మంది కూర్చునే కమిటీ ప్లేస్ మీద అభ్యంతరం అంతేనా? ప్లేస్ మీద అభ్యంతరం కదా, అంతే కదా, ఇంకేం లేదు కదా. అనేది ఏంటంటే వెంకటరామరెడ్డి గారు ఒక నిమిషం. సంగప్ప గారు యాక్చువల్గా ఒకవేళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే హార్డ్ కాపీస్ మొట్టమొదటినే ఇచ్చేసి మొత్తం టోటల్గా సమాచారం ఇచ్చేసి అన్ని అఖిలపక్షం కూర్చోబెట్టుకొని మాట్లాడి, లేకపోతే సరే అసెంబ్లీ మెంబర్లందరినీ కౌన్సిల్ మెంబర్లను కూర్చోబెట్టుకొని మాట్లాడి ఏదైనా నిర్ణయం తీసుకుంటేందుకు ఎవరికేం అభ్యంతరం ఉండకూడదు. కానీ ఇక్కడ ఇవాళ మేము ఈ ప్రాజెక్టు లోపల ఒకటి అడుగుతున్నాము, మీ ప్రయారిటీ ఆన్గోయింగ్ స్కీమ్లు. అది సెకండ్, ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా కాడికి వస్తే, నల్గొండ జిల్లా కాడికి వస్తే మన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా పూర్తి చేయించుకుంటే మనకు ఆ నీటి మీద హక్కు వస్తుంది. ఇవాళ ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో 8 లక్షల ఎకరాలు 4 ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే ఇప్పుడు 1,000 ఖర్చు పెడితే 8 లక్షల ఎకరాల మీద మనకు వస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో మన కేసు ఉంది. ప్లీజ్ ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉందండి, ఈ వాటర్ది ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దాని మీద ఉంది. మనం ఇప్పుడు దాన్ని వాటర్ యూటిలైజేషన్ మనం స్టార్ట్ చేసేసి మనము పొలాలకు వారిచ్చేస్తే మనకేమైతే అంటే ఒక రైట్ వస్తుంది.
ఆ రైట్ కోసం నేను ముఖ్యమంత్రి గారితో గతంలో కూడా రిక్వెస్ట్ చేసినాను, ఇవి తొందరగా పూర్తి చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఏదైతే మనం ఇప్పుడు ఫౌండేషన్ వేసి ఇప్పుడు వండిన అన్నం రెడీగా ఉందండి, అది మీరు సర్వ్ చేయండి, మీరు తర్వాత మిగిలిన వాళ్ళకు వండండి, వద్దంటలేము మేము. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులకు మేము వద్దంటలేము. భీమాకు సంబంధించినటువంటి వాటిలో అక్కడ కాంట్రాక్టర్స్ కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కూడా వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. March 31 నిన్నటి వరకు వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి డెఫినెట్గా ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది, స్పష్టంగా చెప్పడం జరిగింది. అవేవి లేవు, కొన్ని చిన్న బాటిల్ నెక్స్ అవి కూడా ఉన్నాయి, అవి ఉన్నాయి. ప్లస్ వాళ్ళు అడిగే ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి. డబ్బులకు పొదవలేదు. ఇప్పుడు పోయిన సంవత్సరం 658 కోట్ల రూపాయలు మాకు 4 ప్రాజెక్టులకు మాకు అలొకేట్ చేస్తే మేము ఖర్చు పెట్టింది 175 కోట్లు అండి. ఇంత ఇప్పుడు సో ఇప్పుడు బహుశా మొత్తం అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఒక ప్లాన్ ఒక విధానం తయారు చేయాలని చెప్పి ఆగినట్టున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఇంపార్టెంట్ అండి వాటర్స్, కృష్ణా వాటర్స్, ఎందుకంటే మనకున్న షార్టేజ్ అంతా అక్కడనే ఉంది. దాని మీద మనం రైట్ తీసుకోవాలంటే ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి మహబూబ్నగర్ జిల్లా కానీ, రంగారెడ్డి జిల్లాలో కానీ, నల్గొండ జిల్లాలో కానీ ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే తొందరగా. ఇప్పుడు ఎస్ఎల్బిసి టనల్ ఉంది, చాలా పొరపాటు అండి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం. ఇలా మీరు 44 కిలోమీటర్లు టనల్, అది ఒకటి 7 కిలోమీటర్ల టనల్, అదేమో మాన్యువల్ చేస్తున్నారు, ఇదేమో టనల్ బోరింగ్ మిషన్తో చేస్తున్నారు. ఇవాళ అది ఆల్రెడీ 26 కిలోమీటర్లు అయిపోయింది, ఇంకా 18 కిలోమీటర్లు మాత్రమే ఉంది. కానీ ఇవాళ ఎంత డ్రిల్ చేస్తుంది అంటే 2-3 మీటర్ల కంటే రోజుకి ఎక్కువ ఓన్లీ ఇన్లెట్ చేస్తుంది, అవుట్లెట్ అసలు ఆగిపోయి అంటే మిషన్ చెడిపోయింది. నేను పోయి వచ్చినాను సార్, ఎప్పుడైనా మీకు అవకాశం ఉండొచ్చు, లేదంటే దాంట్లో బెల్ట్లు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి బోరింగ్ చేసినాక వచ్చే మట్టి అంతా అంటే రాయి కంకర ఇట్లా అంతా వచ్చేస్తుంటుంది కదా, ఆ బెల్ట్ లేవు, ఇంపోర్ట్ కావాలి అమెరికాకి వెళ్ళి. అవి దానికోసం అని చెప్పి 100 కోట్లు ఆ రోజు ఇస్తే అడ్వాన్స్ ఇవ్వమని చెప్పినాం, ఇచ్చిండ్రు, సంతోషపడ్డాం. ఎందుకంటే స్టార్ట్ అయితే బోర్ అవుతుందా లేదా? సీఎం గారు చెప్పారు ప్రపంచంలో అతిపెద్ద టన్నెల్ ఇది, కానీ రోజు ఇది ఎప్పుడు కావాలి, ఎన్నేళ్ళు కావాలన్నారు. ఉన్నాయండి మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నాయి. ఇప్పుడు అది కాదు నేను అనేది, మీరు బాంబే దగ్గర ఉంది కదా, ఇప్పుడు ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నంటే మీరు కొద్దిగా ప్రయత్నం చేసి అది మీరు టనల్ చేసేసుకుంటే మీకు ఎస్ఎల్బిసి టనల్ పూర్తి అయిపోతే మీకు ఈ డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లు నల్గొండ మొత్తం సస్యామలం అయిపోతుంది. వేరే పెట్టి డిండిని పెట్టి మా పాలమూరు నీళ్ళని తీసుకుపోతా ఉంటే మాత్రం ఊకో సార్. అది పాలమూరు జిల్లా వాళ్ళ కొత్త ఇది ఇష్యూ. ఇంకోటి వెంకటరమణ రెడ్డి గారు నిన్న సీఎం గారు చెప్పారు, బ్యారేజీలు కట్టకుండానే పోయి ప్రాణాయిత పేరు మీద చేవేలలో కాలువలు తవ్వారని చెప్పి. ఇట్లాంటివి చాలా చేసింది గత ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. దీని గురించి ఏం చెప్పాలని చెప్పి సీఎం గారు ప్రస్తావించారు. సైమల్టేనియస్ గా పోతాయండి. ఎవరైనా చెప్పండి, సంకల్పంతో మొదలు పెట్టిండ్రు, ఇప్పుడు ఆ ప్రయత్నం మొదలు పెట్టిండ్రు. దాని ద్వారా అంటే మొత్తం కూడా సైమల్టేనియస్ గా 2 పనులు జరగాలనే ఉద్దేశంతో మొదలు పెట్టిండ్రు. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతున్నా, వారు ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ 22 నెలలు అయింది. 22 నెలల నుంచి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పండబెట్టి మొత్తం కూడా రీడిజైనింగ్ పేరు మీద మొత్తం కూడా డిఫండ్ చేసి, నిధులు కేటాయింపులు చేసి, ఖర్చు పెట్టకుండా కాలయాపన చేసి రాబోయే 30 నెలల్లో మొత్తం కూడా పూర్తి చేస్తానడం, ఇది కేవలం మరి గత ప్రాజెక్టులు పూర్తయితే గత ప్రభుత్వాలకు ఎక్కడ మంచి పేరు వస్తుందో లేకపోతే అనే ఉద్దేశం, రాజకీయ దురుద్దేశంతో ఆపిన్లా. మరి ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి అవి కూడా చేస్తాం, కానీ కారణాలు చెప్పకుండా ఈరోజు మా వరంగల్ జిల్లాలో దేవాదాయ ఎత్తిపోతల పథకం వర్క్స్ అన్నిటి కూడా పెండింగ్ లో పెట్టిండ్రు. కంతనపల్లి ప్రాజెక్టును అది వారి నిన్న చెప్పేటువంటి కారణం అదేదో 1,00,000 ఎకరాలు మునుగుతుందన్నారు. అంత భూమి మునిగే అవకాశం లేదు, కొన్ని 100 ఎకరాలు మాత్రమే మునిగి మరి పూర్తి అయ్యేటువంటి ప్రాజెక్టును మళ్ళీ దాన్ని వెనుకకు తీసుకుపోవాల్సిన అవసరం లేకుండే. అంటే ప్రతి దాంట్లో కూడా ఒక రకమైనటువంటి రాజకీయ కోణం కనబడ్డది తప్ప వేరేది ఏదైనా రీడిజైనింగ్ లేకపోతే ప్రాజెక్టు యొక్క ఆలోచన చేయడాన్ని కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే సంకల్పం కనిపించలేదా మీకు? కేసీఆర్ గారు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. వారు ప్రతి రాజకీయాల్లో టీఆర్ఎస్ ఉద్యమంలో ఉన్నప్పుడే అనేక సందర్భాల్లో కృష్ణానది, గోదావరి నదిలో ఉండేటువంటి వాటరు, దానికి ఉండేటువంటి వారి యొక్క, నేను ఎప్పుడో వాడు పార్టీ పెట్టినప్పుడు ఒక క్యాసెట్ రిలీజ్ చేశాను. అంత అనర్గళమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు 22 నెలలు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? ఇంత కాలయాపన ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే దాని యొక్క ఉద్దేశం ఏంది? రమణారెడ్డి గారు, మీరు దయచేసి వెంకటరామరెడ్డి గారు, మీరు అక్కడనే వరంగల్ ఉన్నారు, ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దేవాదులది ఇప్పుడు ఫేజ్ 3లో మనము ఏదైతే ఆ రోజు సొరంగం దొవ్వాలని చెప్పినాం, అంటే గుడికి ప్రమాదం అని చెప్పని దానికి ఆల్టర్నేట్గా
ప్రపోజల్స్ 4 1 2 3 4 ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ వచ్చినాయి. కానీ ఇంతవరకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి పంపించిండ్రు, కానీ దాని మీద ఏ డెసిషన్ లేదు. దాదాపుగా సంవత్సరంన్నర దాటింది. ఇది ఇటువంటి డిలేల వల్లనే అదైతుంది. కొద్దిగా ఒకసారి మీరు వెరిఫై చేయండి దానికి పోయి అక్కడ పోయి what is- why it is delayed. భానుగారు రాజకీయ కోణం తప్ప పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం అయితే కనిపించలేదు అంటారు ఆయన. గతంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిజైన్ చేయబడినటువంటి ప్రాజెక్టులు. ఆ రోజు ఉన్నటువంటి ప్రయోజనాలు డిఫరెంట్గా ఉండేవి. ఆ రోజు ఉన్నటువంటి పాలకుల యొక్క ప్రయోజనాలు డిఫరెంట్గా ఉండేవి. వాటిని వేరు వేరు ఉద్దేశాలతో వేరు వేరు ఇదిగా డిజైన్ చేసినటువంటి సందర్భం ఉంది. ఈ రోజు మన ఇంజనీరింగ్ నిపుణులంతా కూడా డెఫినెట్గా దీన్ని మనం సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు పెట్టినటువంటి ఇది ఆలోచన విధానం వేరే ఉంది కాబట్టి ఈరోజు మన దాని ప్రకారంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు వాటర్ ఎక్కువగా వచ్చే ఎక్కువ ఏరియా కవర్ అయ్యే విధంగా ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడ ఉన్నటువంటి నిపుణులంతా చెప్పిన సందర్భంలో డెఫినెట్గా ఈరోజు ఒక 15 నెలలు దాంట్లో ఫస్ట్ 4-5 నెలలు ఇక్కడ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇదిలోనే ఎస్టాబ్లిష్ కొత్త రాష్ట్రం ఇదేమి గవర్నెన్స్ కంటిన్యూ మామూలుగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగినటువంటి నెక్స్ట్ డే నుంచే గవర్నెన్స్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అయినప్పటికీ కూడా కేవలం 20 నెలల కాలంలో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు అన్ని రంగాల్లో కూడా అటు ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి, ఇటు ఇరిగేషన్ పాలసీ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ అటు మన పవర్కి సంబంధించినటువంటి విషయంలో ఎంత క్రైసిస్లో ఉన్నామో దాన్ని ఏ విధంగా ఇది చేసుకుంటూ వచ్చామో అధిగమించాము. ఒక్కొక్క ఇష్యూని అడ్రస్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు గంగారామ గారు ఒకటేసారి ఏంటంటే వెంకటరామరెడ్డి గారు మీరు 20 నెలల లోపల ఎందుకు చేయలేకపోయినారు అనేటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ ఎందుకు చేయలేకపోయినారు అనేటువంటి విధంగా మాట్లాడితే 60 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇన్ని ప్రాజెక్టులు చేయలేనటువంటి పరిస్థితి నుంచి కేవలం 20 నెలల్లో మొత్తం ప్రాజెక్టులు అయిపోవాలి, 30 నెలల్లో ప్రాజెక్టులు పూర్తయిపోతాయని కేసీఆర్ గారు చెప్పలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నిన్న చెప్పినప్పుడు దీంట్లో కొన్ని ప్రాజెక్టులు 30 నెలల్లో పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పారు. అన్ని ప్రాజెక్టులు ఈ నిన్న చెప్పినటువంటి మొత్తం స్కీమ్స్ సంబంధించింది 30 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పలేదు. స్పష్టంగా ఒక సమగ్రమైనటువంటి ప్లాన్ చేసుకుంటున్నాం, ఆ ప్లానింగ్ ప్రకారంగా పోతామని చెప్పారు. కానీ మొత్తం ప్లాన్ కూడా 30 నెలల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీరు ఏమన్నారు? ఒక్క నిమిషం, మీరు ఈ చేవెళ్ళ పనులు అవుతున్నాయి అక్కడేమో అది కాలేదని. ఇప్పుడు వీళ్ళు టెండర్లు పిలిచిండ్రు మా పాలమూరు రంగారెడ్డికి. పిలిచి ఏం చేస్తున్నారంటే ఓన్లీ లిఫ్టు, టనలు, రిజర్వాయరు. దానికి రిజర్వాయర్లకు వెళ్ళి నీళ్లు పోవాలి కదా, పొలాలకు మారాలంటే 10 లక్షల ఎకరాలకు ఆయకట్టు డెవలప్ కావాలి కదా. అరే మీరు వినండి, దానికి కాలువలు పోవాలా, కాలువలు పోవాలి అంటే మెయిన్ కాలువలు పోవాలి, దానికి పిల్ల కాలువలు పోవాలి, దాని తర్వాత డిస్ట్రిబ్యూటరీస్ రావాలి, మొత్తము ఫీల్డ్ ఛానల్స్ రావాలి, అన్నీ రావాలి కదా. ఇప్పుడు దానికి ఇంకా విలువలే. ఇది ఇప్పుడు 30,000 కోట్లు, ఇంకా మిగిలిన 30,000 కోట్లు దాంట్లోకి పెట్టాలి. ఇప్పుడు దాని అది ఎప్పుడు అంటే అది కూడా పొరపాటు అవుతుంది లాస్ట్కి వచ్చినాక. ఇవి అయిపోయినాక అవి విలువపోతే సేమ్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ఆదిలాబాద్. అక్కడ రిజర్వాయర్ అయిపోయినాయి, ఆయకట్ డెవలప్ కాలే. కాలువ తవ్వటానికి ఎంత టైం పడుతుంది అనేటువంటిది ఒక ఇంజనీరింగ్లో ఇంత అనుభవం ఉన్నటువంటి నాకు తెలుసు, పూర్తిగా రాజకీయంగా ఇంత అనుభవం ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఒక కాలువ తవ్వటానికి ఎంత టైం పడుతుంది, ఒక ప్రాజెక్ట్ కట్టడానికి ఎంత టైం పడుతుంది. ప్రాజెక్ట్ కట్టడానికి కాలువ తవ్వటానికి మనం ఆలోచించుకున్నట్టయితే ఇప్పుడు ఈరోజు గంగారామ నాయుడు గారు అంటున్నటువంటి 30 నెలలు ఇచ్చింది ఈరోజు 30 నెలలు దగ్గర ప్రాజెక్ట్ మొదలు పెట్టకుండా ఇక్కడ చేవెళ్ళలో కాలువలు ఎందుకు తవ్వారని ఈరోజు కాదు, ఆ రోజే నేను దాదాపు 2 సంవత్సరాల కిందట నేను అడిగాను. మీరు ఇంజనీర్ కదా, నేను ట్రెజరీ బెంచ్ లో ఉండి అడిగాను. ఇంకొక విషయం ముఖ్యమంత్రి గారు నిన్న స్పెషల్గా అడిగింది ఏంటంటే ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్స్ ఎప్పుడు కొంటారు? ప్రాజెక్ట్ అయిపోయినప్పుడు పంపింగ్ ఇది అవసరం ఉన్నప్పుడు అప్పుడు కొంటారు. అటువంటిది నిన్న 15,000 కోట్లు ఖర్చు పెడితే దాని నుంచి 8,000 కోట్లు మీరు మెకానికల్ ఎక్విప్మెంట్ కే ఖర్చు పెట్టారు. వారు అంటున్నారు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో నేను వేరే ఏది మాట్లాడా. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి దేవాదుల ఎత్తిపోతల పథకం ఆ కంటిన్యూగా నడవాలంటే మరి దానికి సంబంధించినటువంటి ఫేజ్ 3 పనులు ఆపారు. చిన్న కారణాలు చూపెట్టి మొత్తం కూడా కాంట్రాక్టర్లు పనిచేయకుండా 2 సంవత్సరాలు దాదాపుగా ఆ రోజే లాస్ట్ మినిట్ లో రాష్ట్ర విభజన సందర్భంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరగడం వల్ల దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి మొత్తం పనులు
డిఫంక్ట్ అయి కూర్చున్నాయి. Okay. కంతనపల్లి ప్రాజెక్టు సార్, ఇప్పుడు వారు ఇంకా చెప్పేటువంటి ఇప్పుడు మన కారణం దేవాలయం అంతా ఉంది. నియోజకవర్గం లేదు. లక్షల ఎకరాలు మునిగిపోయి గిరిజనులు అట్లా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ప్రతి విషయంలో కూడా ఇది కారణం చూపెడతా ఉన్నారు. నేను అనేది 30 నెలల్లో పూర్తయితే శాసనసభ మీటింగ్ లో 1,00,000 ఎకరాల నీళ్లు వారిస్తాం, 1,00,000 ఎకరాల నీళ్లు వారిస్తాం అని చెప్పారు. మీకు ఇచ్చింది 60 నెలల కాలమే. మీరు ఇంత 2 సంవత్సరాలు వెయిట్ చేసి మళ్ళీ ఇప్పుడు పవర్ ప్లాంట్ ప్రజెంట్ చేసి మొత్తం కూడా పాలకులు మేము ఇవన్నీ కూడా ఎన్నికేసుకురావాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వాలలో తప్పుదారి జరిగినప్పుడు దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో టెన్యూర్ లో కేసీఆర్ కూడా పార్టీ అందులో ఆ రోజు మంత్రివర్గ సభ్యులు వారు శాసనసభ్యులు ఉన్నారు. థ్యాంక్ యూ నాగం గారు, టైం లేదు. ఏదేమైనా ఈరోజు పెద్ద రాష్ట్రంలో ప్రాజెక్టు జరిగితే 30 నెలల పూర్తి గత అయితే ఉమ్మడి రాష్ట్ర ఒక్క భారతంలో నిమిషం, అన్యాయం జరిగింది ఒక్క కాబట్టి నిమిషం. రాష్ట్రం జరిగింది. సరే, ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులు రాష్ట్రానికి విడిచిపెట్టండి. నాకు ముఖ్యమంత్రి తీవ్రమైన అయినప్పుడు కరువు మీరు తెలంగాణలో చేయాల్సినటువంటి ఉంది. రైట్. ఇలా పశువుల థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచినీళ్ళు లేవు, నాగం గారు, మంచినీళ్ళు థ్యాంక్ యూ, లేవు. టైం లేదు. ఇవాళ ఇంత ఉంటే, ఇంత ఇబ్బంది ఉంటే కరువు గురించి ఎందుకు పట్టించుకోవడం? రైట్ రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాగం జనార్దన్ రెడ్డి గారు, భానుప్రసాద్ గారు, గండ్ర వెంకటరమణ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.